లోక్సభ ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ తప్పుకోవటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. 23 ఏండ్ల ఆ పార్టీ చరిత్రలో కేసీఆర్ కుటుంబం కీలక ఎన్నికల నుంచి పూర్తిగా తప్పుకోవటం ఇదే తొలిసారి. ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో ఎక్కువ మంది కొత్త వాళ్లే. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పటి నుంచి ప్రతిసారి కూడా కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తూనే వచ్చింది. క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చింది. 2004లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి, లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి 2 చోట్ల కూడా గెలుపొందారు. ఆ తర్వాత ఎంపీ స్థానానికి రాజీనామా చేసి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉంటూనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల్లోనే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వరుసగా 2 పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర్వాత పోటీ చేసిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. 80కి పైగా ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి పడిపోయింది. ఓటమి ఆ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టింది. కీలక నాయకులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో నిజామాబాద్లో పోటీకి కవిత పెద్దగా ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడినా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మాత్రం మంచి ఫలితాలు సాధించింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్ మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మెదక్ నుంచి కవిత పోటీ చేస్తారన్న టాక్ నడిచింది. ఇంతలోనే ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో మెదక్ సీట్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి కేసీఆర్ సీట్ కన్ఫర్మ్ చేశారు. 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి గత టర్మ్ వరకు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు లోక్సభకు పోటీ చేశారు. అయితే ఈసారి మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఓటమి భయంతోనే ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీకి నిలబడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.